నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎప్పటి నుంచో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. మరోవైపు ఇప్పుడు రాజకీయాల్లో కూడా బీజేపీ నెక్స్ట్ ఏం స్టెప్ అయిపోతుందనే చర్చ విస్తృతంగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వస్తున్నటువంటి అనేక ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుకుంటూ కొంత కీలకంగా అడుగులు వేస్తుంది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేకపోవచ్చు తెలంగాణలో, మరోవైపు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కొంత ప్రజల్లో యాడ్ ఆన్ కావచ్చు, మరోవైపు నరేంద్ర మోదీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విధానాలకు కొంత ప్రజలు టిల్ట్ అవ్వచ్చు. ఇట్లా అనేక రీజన్స్ ఉండొచ్చు. మరోవైపు ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ చాప కింద నీరులాగా కొంత గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తూ ఉండటం కావచ్చు. సో ఇప్పుడు బీజేపీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఖచ్చితంగా బీజేపీ భావజాలాన్ని బీజేపీ పార్టీని తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో కొంత ఆర్ఎస్ఎస్ క్రియాశీలకంగా పనిచేస్తుంది. అది ఖచ్చితంగా మహారాష్ట్ర కానీ లేదంటే అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్స్ ఫలితాలే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్ ఎంత మేర వర్కౌట్ అవుతుంది, బీజేపీకి ఎంత మేర పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనేది కూడా మనం స్పష్టంగా గత కొంతకాలంగా మాట్లాడుతూనే ఉన్నాం. అది ఒక రకంగా ప్రూవ్ అవుతోంది కూడా. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్తగా ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఎడదిరికైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ టార్గెట్. దానికోసం కొత్త అధ్యక్షుడు అన్వేషణ కోసం క్రియాశీలకంగా చాలా రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్నారు. ఈలోపే పేల్గావ్ అటాక్ తర్వాత కొంత కేంద్ర ప్రభుత్వం దృష్టి అంతా కూడా ఆ అటాక్, మరోవైపు టెర్రర్కి సంబంధించినటువంటి మూలాలను పెకిలించాలనే ఒక లక్ష్యంతో అటువైపు దృష్టి మలిచినటువంటి పరిస్థితి. లేదు అంటే ఈ పార్టీకి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించేసేది చాలా దూకుడు మీద బీజేపీ వెళ్ళి ఉండేది. ఎందుకంటే మొన్న హైదరాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అంటే ఓట్లు పూర్తిగా బలం లేకపోయినప్పటికీ కూడా పోటీ ఇచ్చి ఒక మెసేజ్ చెప్పాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేసింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో. మరి అట్లాంటి సందర్భాల్లో ఎంఐఎంకి వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఎంఐఎం గెలుపు చాలా అది గ్రీన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే గెలుపు ఫిక్స్ అయిపోయింది. కానీ బీఆర్ఎస్ పార్టీ పోటీ తప్పుకుంది. అనేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే సాహసం కూడా చేయట్లేదు. కానీ బీజేపీ మాత్రం ప్రతి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తూ వెళ్తుంది. అది గెలుపోవటం సంబంధం లేకుండా పోటీ చేస్తుంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనుక ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది బీజేపీ. ఎందుకంటే లెక్కలు మారుతున్నాయి కానీ ప్రత్యర్థులకైతే మాత్రం హెచ్చరిక సైరం చేస్తూనే ఉంది వాళ్ళ గెలుపుతోటి. మరి ఇప్పుడు అధికార దిశగానే కొంత సరికొత్తగా వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నాము అంటున్నారు బీజేపీ నాయకులందరూ కూడా. దానికి బీజేపీ అధిష్టానం ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు తెలంగాణలో వేస్తుంది. కేవలం మాటల మాత్రమే కాదు, ఇప్పటికే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు కూడా సంకేతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో గతంతో పోలిస్తే బీజేపీ చాలా బాగా బలపడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ తర్వాత తామే అంటూ కూడా నెంబర్ 2ని కూడా క్లెయిమ్ చేస్తుంది ఆ పార్టీ బీజేపీ ఇప్పుడు. సో ఇప్పుడు ఖచ్చితంగా అట్లా క్లెయిమ్ చేయడంతో పాటుగా బీజేపీలో లీడర్షిప్లో కూడా జోష్ కనిపిస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు కానీ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత మతం కార్డును ప్రయోగించడం అందులో భాగమే అంటున్నారు. మరి ఇలా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేతలు కొంత జోరు పెంచుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తుంది. సో దీనికి ధీమా ఏంటంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్ బలంగా పనిచేస్తుంది అనేది బీజేపీ యొక్క ధీమా. మరి తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కూడా అధికారం కోసం ఉవ్విల్లుడుతున్నటువంటి బీజేపీ అధిష్టానానికి మాత్రం ఆ కళ మాత్రం నెరవేరడం లేదు. అది వాస్తవానికి ఇప్పటికి కూడా ఇంకా కళగానే మిగులుతోంది. మరి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కూడా బీజేపీ లెక్క మారింది. అదృష్టం జస్ట్ ఒక్క అడుగు దూరంలోనే ఉందని ఆ నాయకత్వం నమ్ముతోంది. ఖచ్చితంగా ఇక్కడ వ్యాక్యూమ్ ఉందని కూడా బీజేపీ అధిష్టానం బలంగా నమ్ముతోంది. మరి తెలంగాణలో కాషాయ జెండా ఎగరటం ఖాయమని, ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమన్న ధీమాలోనే బీజేపీ నాయకులందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. మరి ఈసారి కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో కూడా చూపించాలని అధిష్టానం చాలా సీరియస్గా రంగంలో దిగినట్టు కూడా తెలుస్తుంది. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడే ఎందుకంత తొందర అని అనుకొని వదిలేస్తే కుదరదు. ఇప్పటి నుంచే జనంలోకి వెళ్ళాలి. పార్టీ క్యాడర్ని మరింతగా బలోపేతం చేసుకోవాలి. మన బలగం చేజారకుండా చేయడంతో పాటుగా బలహీనతలపైన కూడా అంతకంటే ఎక్కువగా శ్రద్ధ పెట్టాలనేది వాళ్ళ కేంద్ర పెద్దల యొక్క భావన. అందుకే తెలంగాణలో ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ఆపరేషన్ లోకల్ మొదలు పెట్టాలని కూడా కొంత ఆదేశాలు రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఆపరేషన్ లోకల్లో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల వారీగా పార్టీ బలాలు బలహీనతలను గుర్తించే బాధ్యతను ఇప్పటికే కేంద్ర మంత్రి అట్లాగే అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి అప్పగించినట్టుగా సమాచారం. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది కేంద్ర పెద్దలు. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఖాతాలోనే
పార్టీ బలహీనంగా ఉందని రాష్ట్ర నాయకత్వంతో పాటుగా కేంద్రం సైతం ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ 3 జిల్లాల్లో పార్టీ బలాలు బలహీనతలను వెంటనే గుర్తించాలని, స్థానిక సమస్యలపై పోరాటం చేసేందుకు కార్యాచరణ ప్రత్యేకంగా రూపొందించాలని కూడా డిసైడ్ చేశారట. మరి ఇతర పార్టీల నుంచి సమర్థులైనటువంటి నాయకులను ఆకర్షించాలి, అట్లాగే పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని కదిలించేలా కూడా నిరసనలు ఆందోళనలు చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. మరి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే ఏర్పడినటువంటి బూత్ కమిటీలు కానీ, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఎన్నికపై మరోసారి క్రాస్ చెక్ చేసుకునేందుకు కూడా ఇన్ఛార్జీలను అధిష్టానం నియమించినట్లు కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు క్యాడర్ని ఉత్తేజపరిచే కార్యక్రమాలతో పాటుగా ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి సంఘ్ పరివార్ సంస్థలతో కూడా కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేయటం ద్వారా లోకల్గా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఇలా ఓవైపు ఆ జిల్లాల్లో నిర్మాణాత్మకంగా కార్యకర్తలను తయారు చేసుకోవడంతో పాటుగా ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా జనాన్ని సంఘటితం చేయటం, వారికి మద్దతుగా పోరాడుతూ బీజేపీ అంటేనే లోకల్, లోకల్ అంటేనే బీజేపీ అనేలాగా ఇప్పటి నుంచి ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని కూడా బీజేపీ భావిస్తోంది. ఇలా ఆపరేషన్ లోకల్పై దృష్టి పెట్టడం ద్వారా ఖచ్చితంగా అధికారం చేతి నుంచి కమలం వశం చేసుకునే మాస్టర్ ప్లాన్లో భాగంగానే తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా దూసుకెళ్తోంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే దూసుకెళ్లడంలో భాగంగానే ఇప్పటిదాకా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా విజయ దుందువి బీజేపీ కొనసాగుతుందో, ఈ దుందువి, ఈ దూకుడు, ఈ విధానాలు, ఈ సంస్థాగతంగా మార్పులతో కొంత అడుగులు ముందుకేస్తే భవిష్యత్తులో క్రియాశీలకంగా పనిచేసే అధ్యక్షుడు కనుక బీజేపీకి వస్తే భవిష్యత్తులో గెలుపు ఎంతో దూరం లేదు. ఖచ్చితంగా విజయ తీరాలకు బీజేపీ ఆశించినటువంటి అధికారాన్ని త్వరలోనే ఖచ్చితంగా దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక వస్తున్నటువంటి కథనాలు చూస్తుంటే బీజేపీ గ్రాఫ్ బలంగా తెలంగాణలో పెరుగుతోందనే వాదన ఎక్కువ శాతం రాజకీయ విశ్లేషకుల్లో కూడా వినిపిస్తున్నటువంటి మాట. ప్రజల్లో కూడా కొంత ఉన్నటువంటి హిందూ పోలరైజేషన్ కూడా కొంత హిందూ పోలరైజేషన్ అంతా బీజేపీకి ఫేవర్గానే జరుగుతోంది. సెక్యులరిజం భావజాలం నుంచి కొంత హిందుత్వ ఎజెండా కొంత బలంగా తెలంగాణలో పనిచేస్తున్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ గ్రాఫ్ పెరగడానికి ఆర్ఎస్ఎస్తో పాటుగా ఆపరేషన్ లోకల్ కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసే అవకాశాలు భవిష్యత్తులో కనిపిస్తున్నాయి. మరి నిజంగానే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరి ఖచ్చితంగా అధికారం దిశగా అడుగులు వేస్తుందా అంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.